హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు G1 డే ట్రేడర్ తెలుగు స్టాక్ మార్కెట్ సిరీస్ డే 10. మన స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇప్పటి వరకు మన స్టాక్ మార్కెట్ బేసిక్స్, సెబీ రోల్, పార్టిసిపెంట్స్, మార్కెట్ క్యాప్ అన్నీ చూసాం. బట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం షేర్స్ బై చేస్తే యాక్చువల్గా ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో మెయిన్ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NSE, సెకండ్ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ ఎలా జరుగుతుందో సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అయ్యే డిజిటల్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్ షేర్స్ బై చేయాలనుకుంటే మీరు జిరోదా, గ్రో, అప్ స్టాక్స్ లాంటి బ్రోకర్ యాప్లో ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆ ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది. ఎక్స్చేంజ్లో థౌజండ్స్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ టైప్ చూద్దాం. ఎక్స్చేంజ్లో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి బై ఆర్డర్, సెకండ్ది సెల్ ఆర్డర్. బై ఆర్డర్ అంటే ఎవరైనా షేర్స్ని బై చేయాలనుకుంటే ఆ ఆర్డర్ని బై ఆర్డర్ అంటారు. ఇప్పుడు ఎవరైనా సెల్ చేయాలనుకుంటే ఆ ఆర్డర్ని సెల్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ షేర్ 2500కి మీరు బై చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు బయ్యర్ అవుతారు. అదే రిలయన్స్ షేర్ని మీరు 2500కి సెల్ చేయాలంటే మీరు సెల్లర్ అవుతారు. ఆ ప్రైజెస్ మ్యాచ్ అయిన మూమెంట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అంటారు. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, బయ్యర్ 2500కి ఆర్డర్ ప్లేస్ చేస్తే సెల్లర్ 2500కి ఆర్డర్ ప్లేస్ చేస్తే సిస్టమ్ ఆటోమేటికల్గా ట్రేడ్ కంప్లీట్ చేస్తుంది. ఈ రెండు మ్యాచ్ అయితే హ్యూమన్ ఇంటర్ఫేస్ అసలు ఆల్మోస్ట్ ఉండదు. ఇప్పుడు ఆర్డర్ బుక్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్చేంజ్లో ఆర్డర్ బుక్ అనే లిస్ట్ ఉంటుంది. 2 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ది బిడ్ ప్రైస్. బిడ్ ప్రైస్ అంటే బయర్స్ రెడీ టు పే ప్రైస్ అనమాట. ఆస్క్ ప్రైస్ అంటే సెల్లర్స్ రెడీ టు సెల్ ప్రైస్. బిడ్ అండ్ ఆస్క్ మ్యాచ్ అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ట్రేడ్ సెటిల్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ జరిగిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ కంప్లీట్ అవ్వదు. సెటిల్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇండియాలో T+1 సెటిల్మెంట్ సిస్టమ్ ఫాలో అవుతారు. దీని అర్థం ఏంటంటే, ఇవాళ మీరు ట్రేడ్ చేశారంటే నెక్స్ట్ డే షేర్స్ అండ్ మనీ ఎక్స్చేంజ్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లో బయర్స్ ఆర్డర్స్, సెల్లర్స్ ఆర్డర్స్ ఉంటాయి. కంప్యూటర్ సిస్టమ్ మ్యాచ్ చేసి ఇన్స్టెంట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ ట్రేడ్ ఎవ్రీ సెకండ్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ఆర్డర్ టైప్స్, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు విత్ G1 డే ట్రేడర్ తెలుగు. అండ్ ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.